పర్షియన్లని చెరబట్టి, కుర్దులని చెరబట్టి, వాళ్ళ ప్రశాంత జీవితాన్ని నాశనం చేసి, వాళ్ళని మతపరంగా ఇబ్బంది పెట్టి, ఆ మహిళల చేత కూడా బురకాలు ధరింపజేసి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనేటటువంటి ఇరాన్‌లోని ఒకప్పటి పద్ధతిని పక్కన పెట్టి, రాచరికాన్ని చంపేసి, ఆ పైన పరిపాలన చేసినటువంటి 40 సంవత్సరాలకు పైగా పాలన చేసిన కొమైనీ మొత్తం మీద ప్రపంచవ్యాప్త షియా ముస్లిముల యొక్క గౌరవాన్ని పొందారు. ఎందుకంటే ఆయన మరణం తర్వాతన ఈ అంత్యక్రియలకు వెళ్తున్న వాళ్ళు పదులు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలు. లక్షలు గూడా కాదు, కోట్లు. కనీసం 2,00,00,000 మంది ఇరాన్‌ని సందర్శించారు అన్నది లెక్కలు చెప్తుంది. అంటే అక్కడికి వెళ్ళగలిగినోళ్ళే 2,00,00,000 మందంటే, అక్కడికి వెళ్ళకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నోళ్ళు ఇంకెంతమందో లెక్కేసుకోండి. ఆయనకి నివాళులర్పిస్తున్న వాళ్ళు. మనం బ్రతికున్నప్పుడు ఏం సాధించామో తెలీదు. అదే 'ఆ నలుగురు' సినిమా ఉంది చూడండి. మనం పోయిన నాడు మన పాడె మోయడానికి నలుగురు ఉంటే అది మనం సాధించిందనేది. అలాగే ఇప్పుడు ఆయనకి కోట్లాది మంది తోడు నిలవడం అన్నటువంటిది ఆయన సాధించిన ఘనత.